అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈ శుభోదయం వేళ ఈ దిన ఫలాలను అత్యంత సహజమైన కథన శైలిలో మననం చేసుకుందాం. మీ జీవిత గమనాన్ని ప్రభావితం చేసే తలరాతను 50 నిమిషాల నిడివిలో విశ్లేషిద్దాం. ఈరోజు మీ బుద్ధికి అదృష్టం తోడై సరస్వతీ కటాక్షం పుష్కలంగా లభిస్తుంది. మీరు పట్టిన ప్రతి అక్షరం అత్యంత వేగంగా, లోతుగా మీ మనసులో స్థిరపడుతుంది. విద్యారంగంలో మీరు సాధించే విజయాలు భవిష్యత్తులో మీ కెరియర్కు బలమైన పునాదిగా నిలుస్తాయి. ఉన్నత స్థానాలకు మిమ్మల్ని తీసుకెళ్తాయి. ఈరోజు ఆర్థిక పరంగా మీరొక పెద్ద ఒడిదుడుకును ఎదుర్కొనే అవకాశముంటుంది. ముఖ్యంగా ఊహించని ఖర్చులు మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టవచ్చు. మీ చేతికి వచ్చిన ధనం స్థిరంగా నిలబడకుండా చిన్న చిన్న వ్యవహారాలకే జారిపోయే ప్రమాదమున్నందున పెద్ద పెట్టుబడులు పెట్టడం ఇవాళ అస్సలు మంచిది కాదు. కుటుంబ సభ్యుల మధ్య ఈరోజు అపారమైన అనుబంధం, ఆప్యాయత వెల్లివిరుస్తాయి. మీ ఇల్లు ఆనందాల పందిరిగా మారుతుంది. పాతతరం వారితో తలెత్తిన చిన్న చిన్న విభేదాలు కూడా తొలగిపోయి అందరి మధ్య సామరస్యం పెరుగుతుంది. మీ స్నేహ బృందంలో కొంతమంది వ్యక్తులు ఈరోజు స్వార్థపూరిత మనస్తత్వంతో మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు. వారి నిజాయితీ లోపాన్ని మీరు గుర్తించలేరు. మీరు అత్యంత నమ్మకంతో పంచుకున్న రహస్యాలు దురుద్దేశంతో బయటపడే అవకాశముంది. కాబట్టి స్నేహితులతో ముఖ్య విషయాల చర్చలో మౌనం పాటించటం ఉత్తమం. మీ దాంపత్య జీవితంలో ప్రేమ, విశ్వాసం నూతన శిఖరాలను చేరుకుంటాయి. ఇద్దరి మధ్య బంధం మరింత దృఢంగా మారుతుంది. జీవిత భాగస్వామి ఇచ్చే ప్రోత్సాహం, మద్దతు వలన మీ వృత్తిపరమైన లక్ష్యాలను మీరు సులభంగా చేరుకోగలుగుతారు. ఈ రోజు ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వలన తీవ్ర ఇబ్బందులు పడే అవకాశముంది. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో శక్తి స్థాయిలు గణనీయంగా తగ్గిపోవడం వలన పనిలో ఏకాగ్రత దెబ్బతింటుంది. ఇది రోజు మొత్తం నిస్సత్వకు దారితీస్తుంది. ఉన్నతాధికారులతో మీకున్న సంబంధాలు ఈ రోజు మెరుగుపడతాయి. వారి నుండి మీకు లభించే సహకారం అనూహ్యంగా ఉంటుంది. మీ ప్రతిభను గుర్తించి వారు మీకొక ముఖ్యమైన బాధ్యతను అప్పగించే అవకాశముంది. ఇది మీ పేరు ప్రఖ్యాతులను పెంచుతుంది. ఆధ్యాత్మిక చింతనతో మీ మనస్సు ప్రశాంతంగా, తేలికగా మారుతుంది. అంతర్గత శాంతి లభిస్తుంది. ధ్యానం, పూజల ద్వారా మీరు పొందిన శక్తి మిమ్మల్ని రోజు మొత్తం ఉల్లాసంగా ఉంచుతుంది. ఈ రోజు చిన్న చిన్న విజయాలు కూడా మీకు తగినంత ఆనందాన్ని ఇవ్వలేవు. మీ అంతరంగం ఒక తెలియని అసంతృప్తితో నిండి ఉంటుంది. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మానసిక ఆనందాన్ని మీరు అనుభవించలేకపోవడం వలన రోజు కొద్దిగా మొనాటంగా గడుస్తుంది. ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సహోద్యోగులు మీ సలహాలను పాటించడానికి ముందుకు వస్తారు. ఈ రోజు మీరు పూర్తి చేసిన ప్రాజెక్టుల వలన సంస్థకు పెద్ద లాభం చేకూరుతుంది. ఇది మీ బోనస్కు మార్గం సుగమం చేస్తుంది. మీరు పాల్గొనే కార్యక్రమాలు, శుభకార్యాలు అత్యంత ఉల్లాసంగా జరుగుతాయి. అక్కడ మీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఈ కార్యక్రమాల ద్వారా మీకు కొత్త, ముఖ్యమైన పరిచయాలు ఏర్పడతాయి. ఇది భవిష్యత్తుకు బాగా ఉపయోగపడుతుంది. క్రీడారంగంలో లేదా వ్యాయామంలో ఈ రోజు మీరు అనుకోకుండా గాయాలు చేసుకునే ప్రమాదం ఉంది. సాహస క్రీడలకు దూరంగా ఉండటం మంచిది. శారీరక శ్రమతో కూడిన పనులు చేసేటప్పుడు పూర్తి ఏకాగ్రత లోపిస్తుంది. ఇది లక్ష్యాన్ని చేరుకోవడంలో వైఫల్యానికి దారితీస్తుంది. కుటుంబ సభ్యులతో లేదా కార్యాలయంలో తోటివారితో చిన్న గొడవ పెద్ద వివాదంగా మారే అవకాశం ఉంది. మీ మాట తీరును నియంత్రించుకోవాలి. మీరు అనవసరంగా ఇతరుల విషయాలలో తలదూర్చడం వలన ఇబ్బందులు ఎదురవుతాయి. దీనివలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీరు ముందుగానే తీసుకునే కొన్ని జాగ్రత్తలు మిమ్మల్ని పెద్ద ప్రమాదం నుండి రక్షిస్తాయి. మీ దూరదృష్టి ఈ రోజు మీకు విజయాన్ని అందిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు పాటించే నియంత్రణ వలన నష్టాలు పూర్తిగా నివారించబడతాయి. మీరు చేసే చిన్నపాటి తప్పులు కూడా ఈ రోజు పెద్ద పరిణామాలకు దారితీస్తాయి. ఇతరులు మీ పొరపాట్లను భూతద్దంలో చూసే అవకాశం ఉంది. ఒకానొక ముఖ్యమైన పనిలో ఏకాగ్రత కోల్పోవడం వలన మీరు చేసిన లోపం మీపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. అపారమైన ధైర్యం, ఆత్మవిశ్వాసంతో మీరు ఈ రోజు ప్రతి సవాలును స్వీకరిస్తారు. మీ పోరాట పటిమ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. మీ మానసిక శక్తి స్థాయిలు పెరగడం వలన ఎంత కష్టమైన పనినైనా అలసట లేకుండా పూర్తి చేయగలుగుతారు.
మీపై మీకున్న నమ్మకం, ఎదుటివారి విశ్వాసం వలన మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఈరోజు ఇతరులకు మాట ఇస్తే దానిని నిలబెట్టుకోగలుగుతారు. ఇది మీ విశ్వసనీయతను పెంచుతుంది. సమాజంలో మీ గౌరవం, ప్రతిష్టలు రెట్టింపవుతాయి. మీరు పాల్గొన్న ప్రతిచోట మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. మీ మంచి పనుల వలన పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఇది మీ కీర్తిని పెంపొందిస్తుంది. మీరు ప్రతి వ్యవహారంలోనూ అనుసరించే పద్ధతులు ఈరోజు సరిగ్గా పనిచేయకపోవచ్చు. మీ వ్యవహారిక నైపుణ్యాలు మిమ్మల్ని నిరాశపరుస్తాయి. ముఖ్యంగా డబ్బు సంబంధిత చర్చలలో మీ సామర్థ్యం తగ్గిపోవడం వలన మీరు నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. సంస్కృతి, కళల పట్ల మీకున్న మక్కువ ఈ రోజు పెరుగుతుంది. మీరు పాత సంప్రదాయాలను గౌరవిస్తారు, వాటిని పాటిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మీకు కొత్త ఉత్సాహం లభిస్తుంది. మీ మనసుకు ఆనందం కలుగుతుంది. మీ ప్రేమ సంబంధాలు ఈ రోజు మరింత బలపడతాయి. మీ భాగస్వామితో గడిపే సమయం మధురంగా ఉంటుంది. ప్రేమను వ్యక్తపరచడానికి, మీ అనుబంధాన్ని దృఢపరుచుకోవడానికి ఈ రోజు అత్యంత శుభప్రదమైనది. ఉన్నత స్థాయి సమావేశాలలో మీరు మాట్లాడటానికి అవకాశం లభించినా మీ ఆలోచనలు సరైన రీతిలో వ్యక్తం చెయ్యలేరు. ఇది నిరాశకు గురిచేస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమావేశాలలో గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది. మీరు పాల్గొన్న ప్రతిచోట గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది. మీరు అనుకూలమైన ఫలితాలను సాధించలేరు. అద్భుతమైన సృజనాత్మకత, కొత్త ఊహలు మీ మనస్సులో మెదులుతాయి. మీ కళాత్మక నైపుణ్యాలు అద్భుతంగా పనిచేస్తాయి. మీరు ప్రారంభించే కొత్త ప్రాజెక్టులకు ఈ సృజనాత్మకత బలమైన పునాదిగా మారుతుంది. పరిశ్రమలు లేదా వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ రోజు నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. సరైన ప్రణాళిక లేకపోవడం వలన పెట్టుబడులు చిక్కుల్లో పడతాయి. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడం వలన మీ సంస్థ పోటీదారుల కంటే వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. మీకు లభించే అంతర్గత ప్రేరణ మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఈ రోజు మీరు కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. మీ ఆశావాద దృక్పథం ఇతరులలో కూడా ఉత్సాహాన్ని నింపుతుంది. మీరు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. మీరు చేపట్టే పర్యటనలు, ప్రయాణాలు అత్యంత విజయవంతమవుతాయి. మీరు అద్భుతమైన అనుభవాలను సొంతం చేసుకుంటారు. వ్యాపార సంబంధిత పర్యటనలు భారీ లాభాలను తెచ్చిపెడతాయి. వ్యక్తిగత పర్యటనలు మానసిక విశ్రాంతిని ఇస్తాయి. మీ ప్రతిభాభివృద్ధికి సంబంధించిన కోర్సులు లేదా శిక్షణలు ఈ రోజు ఫలవంతమవుతాయి. మీరు కొత్త నైపుణ్యాలను వేగంగా నేర్చుకుంటారు. మీలోని దాగి ఉన్న కళా నైపుణ్యాలకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఇది భవిష్యత్తులో లాభదాయకంగా మారుతుంది. మీ వ్యక్తిత్వంలో ఈ రోజు కొంత మొండితనం కనిపిస్తుంది. ఇతరుల సలహాలను మీరు పరిగణలోకి తీసుకోరు. మీ నిర్ణయాన్ని మాత్రమే అమలు చెయ్యాలని చూస్తారు. మీ మొరటు స్వభావం వలన సహోద్యోగులు లేదా కుటుంబ సభ్యులు మీ నుండి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఇది ఒంటరితనానికి దారితీస్తుంది. గతంలో మీరు చేసిన కృషి ఈ రోజు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ పాట ప్రయత్నాలు ఇప్పుడు ఫలవంతమవుతాయి. గత ఫలితాల నుండి మీరు పొందిన అనుభవం భవిష్యత్తు ప్రణాళికలను మరింత పకడ్బందీగా రూపొందించడానికి సహాయపడుతుంది. మీ సామాజిక సంబంధాలలో అవాంతరాలు ఎదురవుతాయి. మీరు బాగా నమ్మిన వ్యక్తులు ఈ రోజు మిమ్మల్ని నిరాశపరుస్తారు. సామాజిక కార్యక్రమాల నుండి మీరు దూరంగా ఉండవలసి వస్తుంది. దీనివలన మీపై కొన్ని దురభిప్రాయాలు ఏర్పడతాయి. మీరు వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెడతారు. మీ బలహీనతలను అధిగమించడానికి కష్టపడతారు. ఇది గొప్ప మార్పుకు నాంది పలుకుతుంది. ఆత్మ పరిశీలన ద్వారా మీరు మీ లక్ష్యాలను పునర్నిర్వచించుకుంటారు. మంచి అలవాట్లను అలవర్చుకుంటారు. ఈ రోజు మీ సంక్షేమం, భద్రతకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీరు ఆర్థికంగా, శారీరకంగా సురక్షితంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యులందరి ఆరోగ్య సంక్షేమం బాగుంటుంది. చింతించాల్సిన అవసరం లేదు. మీ కెరియర్కు సంబంధించి మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు తప్పుడు దారుల్లో వెళ్లే అవకాశం ఉంది. మీ భవిష్యత్తు అస్పష్టంగా కనిపిస్తుంది. వృత్తిపరమైన ఎదుగుదలకు ఈ రోజు సరియైన అవకాశాలు లభించకపోవచ్చు. మీరు ఆశించిన పురోగతికి ఆటంకం కలుగుతుంది. మీ మనోభావాలు ఈ రోజు అదుపులో ఉండవు. చిన్న చిన్న విషయాలకే మీరు తీవ్ర భావోద్వేగాలకు లోనవడం వలన మానసిక అశాంతి పెరుగుతుంది. అనవసరమైన ఆందోళనలు, భయాలు మిమ్మల్ని వెంటాడతాయి. దీనివలన రాత్రి సరిగా నిద్రపట్టదు. ఈరోజు మీ చుట్టూ ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు. గంటలు గంటలు మీరు నిశ్శబ్దంగా గడపడానికి, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి వీలవుతుంది. మీ సంకల్పం ఈరోజు చాలా బలంగా ఉంటుంది. మీరొక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని సాధించే వరకు వెనకడుగు వేయరు. మీలో ఉన్న ఈ దృఢనిశ్చయం వలన మీరు గొప్ప విజయాన్ని
విజయాలను సాధించగలుగుతారు. నెట్వర్కింగ్ ప్రయత్నాలు ఈరోజు అద్భుతంగా ఫలిస్తాయి. మీరు కొత్త రంగాల నిపుణులతో పరిచయాలు పెంచుకుంటారు. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీ వ్యాపార విస్తరణకు కీలక శక్తిగా నిలుస్తాయి. చట్టపరమైన సమస్యలతో బాధపడుతున్న వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అధికారుల నుండి సరైన సహకారం లభించకపోవచ్చు. పాత వివాదాలు, కోర్టు కేసులలో ఆలస్యం జరగడం వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పరిష్కారానికి మార్గం కనిపించదు. సంతానం నుండి మీకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. వారి అభివృద్ధి, ప్రగతి మిమ్మల్ని గర్వపడేలా చేస్తుంది. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు సానుకూలంగా పరిష్కరించబడతాయి. ఇంటి సంస్కరణ పనులు, ఇంట్లో చిన్న చిన్న మరమ్మతులు ఈరోజు విజయవంతంగా పూర్తవుతాయి. మీరు అనుకున్నదానికంటే తక్కువ ఖర్చుతో పనులు పూర్తవుతాయి. ఇంటి వాతావరణం, సౌందర్యం మెరుగుపడటం వలన ఇంట్లో మరింత ఆనందం కలుగుతుంది. ఈరోజు మీపై పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. అదనపు బాధ్యతలను మీపై మోపడం వలన విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది. ఒత్తిడిని సరిగా నిర్వహించలేకపోవడం వలన మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది తీవ్రమైన అలసటకు దారితీస్తుంది. మీరు చేపట్టే ఆధ్యాత్మిక యాత్రలు లేదా దేవాలయ సందర్శనలు ఈ రోజు మీ మనసుకు అపారమైన సంతృప్తినిస్తాయి. దైవ దర్శనం వలన మీలో కొత్త శక్తి, ఆశే నిండుతాయి. కళలు, సాహిత్యం, సంగీతం వంటి వాటి పట్ల మీకున్న ఆసక్తి ఈ రోజు పెరుగుతుంది. మీరు అభిరుచుల కోసం సమయాన్ని కేటాయించగలుగుతారు. మీ కళాత్మక వ్యక్తీకరణకు సరైన వేదిక దొరుకుతుంది. ప్రశంసలు లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు త్వరలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన చర్చలు ఈ రోజు విజయవంతంగా పూర్తవుతాయి. పాత బంధువులతో ఏర్పడిన మనస్పర్ధలు తొలగిపోయి అందరూ సంతోషంగా కలిసి ఉండే అవకాశం లభిస్తుంది. మీరు వినోదం కోసం కేటాయించే సమయం వృధా అవుతుంది. అస్సలు నచ్చని లేదా సంతృప్తిని ఇవ్వని కార్యక్రమాలలో పాల్గొనాల్సి వస్తుంది. సరదా కోసం చేసిన చిన్నపాటి ప్రయత్నాలు కూడా వైఫల్యం చెందడం వలన నిరాశ కలుగుతుంది. మీ స్వీయ నమ్మకం ఈ రోజు శిఖరాగ్రంలో ఉంటుంది. మీరు ఏ పని చేపట్టినా విజయం సాధించగలననే ధీమాతో ముందుకు సాగుతారు. మీ ఆత్మవిశ్వాసం వలన ఇతరులు కూడా మీపై నమ్మకాన్ని పెంచుకుంటారు. మీకు అండగా నిలుస్తారు. పర్యావరణ సంబంధాలపై మీరు చూపించే శ్రద్ధ ప్రశంసలు అందుకుంటుంది. మీరు పాలుపంచుకునే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు విజయం సాధిస్తాయి. ప్రకృతితో ఎక్కువ సమయం గడపడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ భవిష్యత్తు ప్రణాళికలలో అనేక లోపాలు కనిపిస్తాయి. మీరు చేసే ప్లానింగ్ ఊహించిన విధంగా విజయం సాధించకపోవచ్చు. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం మీరు పెట్టుబడి పెట్టే విషయంలో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఇది కొంత గందరగోళానికి దారితీస్తుంది. సమయ నిర్వహణా నైపుణ్యాలు ఈరోజు అద్భుతంగా పనిచేస్తాయి. మీరు కేటాయించిన సమయం లోపల అన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. ఈ చక్కని టైం మేనేజ్మెంట్ వలన మీ వ్యక్తిగత జీవితానికి, వృత్తి జీవితానికి మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. రాజకీయ లేదా అధికారిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం వలన మీరు అనవసరమైన వైరాన్ని, ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. మీరు రాజకీయ నిర్ణయాలలో పాల్పంచుకుంటే నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి తటస్థంగా ఉండటమే శ్రేయస్కరం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీ అదృష్ట రంగు ఆకాశ నీలం రంగు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించి అభిషేకం చేయించడం వలన గ్రహ దోషాలు తొలగి మీ జీవితంలో శుభం కలుగుతుంది. నిర్మలమైన మనస్సుతో, పరిపూర్ణ విశ్వాసంతో ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన మీరు అద్భుతమైన శక్తిని పొందుతారు. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.